అందరికీ నమస్కారం. 10 ఇయర్స్ అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ మార్చి 30th రిలీజ్ అయ్యి రిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా పులుసు ఎట్టావా, పులుసు వచ్చిందా పులుసు ఎట్టావా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నోడే, కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు. చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను ఇప్పటిదాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మారదాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రతిసారి 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరొకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు. ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 ఇయర్స్ తర్వాత టీం అందరినీ అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా, మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తామని సీరియస్గా. బట్ దెన్ 10 ఇయర్స్ లెజెండ్ 10 ఇయర్స్లా లేదు, ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలయ్య బాబు గారు. నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. అండ్ యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈరోజు 10 years ago మన ఫిల్మ్ లెజెండ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్ అండ్ went on to become the biggest blockbuster, as we all know. So it's a very special day, and లెజెండ్ మూవీ నా కెరియర్లోనే చాలా ఇంపార్టెంట్, చాలా చాలా స్పెషల్ మూవీ, అండ్ అఫ్ కోర్స్ మై బిగ్గెస్ట్ హిట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ స్టాండింగ్ హియర్, అండ్ I want to thank everyone who has been involved with the film. I think our producer, I have to say, Ram Garu, Anil Sunkara Garu, Gopi Garu, Sai Korupati Garu, for making me a part of this beautiful film. And all the technicians, I think I have to say a big thank you to Shri Ram Prasad Garu for making me look more beautiful than I am. Thank you, sir. And Devi Sri Prasad sir for giving us fantastic music, for giving me Time Bomb, which was a very, very important song for me. And one person who believed in me and saw me and immediately signed me is my director, Boyapati Garu. Thank you, sir. Thank you so much for giving me this opportunity. I will forever be thankful to you. I have to thank the audience. Audience ki chala chala thanks for giving it so much love. Our film is re-releasing, theaters lo re-releasing after 10 years. So please go and watch it. But this speech cannot end without me saying a big thank you to Mana legend, Balaya Garu, for being the most supportive actor. Sir, if it was not because of you, I would have not been standing here. Thank you for being so supportive and always being so humble and, of course, so talented. You are the legend. But, sir,
I'm waiting for the opportunity to work with you again. I'm really looking forward to it. And I hope that it happens soon. Fingers crossed. um, yes, so the film is re-releasing. Please do go and watch it. And thank you for all the love that you've given it earlier. And give it more love.